వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ అయిన చొట్ట నాగేంద్ర మాదిగ మంగళవారం అద్దంకి నియోజకవర్గంలోని విస్తృత పర్యటన చేసి అద్దంకి మండల వెంపరాల గ్రామంలో ఎంఆర్పి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా భారీ ఊరేగింపు అనంతరం మంగళవారం రాత్రి జే పొంగళూరు మండలం రేణింగవరం గ్రామస్తులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ పాత కమిటీలు రద్దు, పరాసి నియోజకవర్గ స్థాయిలో నూతనంగా కొత్త కమిటీలు త్వరలోనే ప్రకటిస్తామని, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 30 ఏళ్ల పోరాటంలో మాదిగ అమరుల వీరుల త్యాగాలు, ఎంఆర్పిఎస్ కార్యకర్తల శ్రమ, సహజం సహకారంతో వర్గీకరణ సాధించామని ఆయన అన్నారు. వైపు వర్గీకరణ కోసం పోరాటం చేస్తూనే మాకు అండగా నిలబడి సమాజం కోసం పోరాటం చేసిన ఫలితాలను సాధించిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉంది అన్నారు. ఆ స్ఫూర్తితోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా తక్షణ చర్యలకు పరిష్కారం కోసం, అదేవిధంగా దీర్ఘకాలిక సమస్యల కోసం పోరాటాలు సిద్ధమవుతాయని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి, తెలంగాణలో కాంగ్రెస్, జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వాలను ఎన్నిక మెన్స్పోర్ట్లో ఇచ్చిన హామీల అమలు గురించి మొదట సమీక్ష చర్చలు, విజ్ఞప్తులు చేసి ఆ తర్వాత పరిష్కారం కాకపోతే పోరాటాలకు సిద్ధమవుతాయని ఆయన తెలిపారు. సెప్టెంబర్ 5లోపు 2 తెలుగు రాష్ట్రాలలో గ్రామ మండల ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నూతన కమిటీలు పూర్తి చేసి సెప్టెంబర్ 9వ వర్గాల్లో జరిగే మండల కమిటీల జాతీయ మహాసభకు హాజరవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. నూతనంగా ఎంపికైన మండల, గ్రామ కమిటీలను అతి త్వరలోనే మీడియా ద్వారా ప్రకటిస్తామని ఆయన అన్నారు. వెంపరాల గ్రామంలో జరిగిన సభలో ఎంఆర్పిఎస్ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూనూరి రమేష్, మండలి ఇన్ఛార్జ్ సుబ్బారావు, మాజీ సర్పంచ్ ఎడ్లపల్లి పౌల్, దావీదు, నాగయ్య, గానుగా, పంట, హర్షవర్ధన్ తదితరులు పాల్గొనగా రేణింగవరం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మండల అధ్యక్షులు మట్ట కోటయ్యారాం, కోఆర్డినేటర్ శోభన, ఎంఎస్పీ అధ్యక్షులు దావీదు, సురేష్, కొడిసిపాడు మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, చక్రవర్తి, బుల్లియా, దావీదు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. జనాభా 2011 జనాభా లెక్కల ప్రకారం 6% అయితే 2024-26 జనాభా లెక్కల ప్రకారం మనం 8% జనాభా ఉన్నాము. ఈ రాష్ట్రంలో 8% జనాభా ఉండి 100కి 8 ఓట్లున్న మాదిగలు మాత్రము పాలేరు పని చేసుకుంటారు. రాజకీయ పాలేరు పని. ఈ రాష్ట్రంలో ఇన్ని ఓట్లున్న కులాలు ఎవరు ఉన్నాయంటే అది మాదిగలు మాన తప్ప ఇంకోరు కాదు. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎవరు ఉన్నారంటే అది మాదిగలే. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కలిసి ఉంటే రాజకీయ పెత్తనం చేయగలిగే కెపాసిటీ, రాజకీయంగా బలమైన ఓట్ బ్యాంకుల కుల మీద ఉంటే అది మాదిగలే. అయినా మాదిగలు ఎందుకు బలహీనంగా ఉన్నారంటే మాదిగలు రాజకీయంగా ఆ పార్టీకి, ఈ పార్టీకి, ఆ రెడ్డికి, ఈ చౌదరికి, ఆ పరిచోరికి, ఆ పాపలోనికి మనము సలాం కొట్టుకుంటూ మన అవసరాలు రీత్యా వాళ్ళతో మమేకమైపోతున్నాం కాబట్టి మనం బలహీనంగా ఉన్నాం. కాబట్టి మన తరపున మాట్లాడే శక్తి సామర్థ్యము గలం మనకు అసెంబ్లీలో లేదు. ఉన్నారు, అప్పుడు వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు టీడీపీలో ఉన్నారు మాది ఎమ్మెల్యేలు. కానీ వాళ్ళ అధినాయకుల కన్సర్న్లో పనిచేస్తారు తప్ప స్వతంత్రంగా మాదిగల పక్షాన, దళితుల పక్షాన, పేద కులాల పక్షాన మాట్లాడే శక్తి వాళ్ళకి లేదు. జనసేనలో కూడా ఉన్నారు, కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ కన్సర్న్లో పనిచేస్తారు. కాదని పనిచేస్తే పక్కన పెడతారు వాళ్ళు. కాబట్టి స్వశక్తితో ఎదగడము లేదు కాబట్టి శక్తి లేని వాళ్ళుగా వాళ్ళు అక్కడ ఉన్నారు. కాబట్టి మనకు ఒక పంచాయతీ వార్డు మెంబర్ కూడా కాని మందకృష్ణ మాదిగ ఈ రోజు ఇందాక అన్న చెప్పాడు, ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది వల్ల, రాజశేఖర రెడ్డి వల్ల కాదు. రాజశేఖర రెడ్డి చెప్పాడు అసెంబ్లీలో, నా వల్ల కాదు, డాక్టర్ అయిన నాకు నా ఆలోచన మందకృష్ణ మాదిగ గుండె జబ్బుల కోసం చేసిన ఉద్యమం పోరాటం వల్ల ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. ఇది సంపూర్ణంగా ఎంఆర్పిఎస్ పథకం అని చెప్పి ఆయన చెప్పాడు. మరి మాదిగలు ఎవరే ఉపయోగించుకుంటున్నారా? లేదే. అన్ని కులాల్లో తెల్ల బియ్యం కార్డు ఉన్న వాళ్ళు అందరూ ఉపయోగించుకుంటున్నారే. వికలాంగుల పెన్షన్ 6,000 వచ్చింది, 15,000 ఉంది. దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి 15,000 పెన్షన్. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? 200 రూపాయల పెన్షన్ ఈరోజు 6,000 అయిందన్నా, 15,000 అయిందన్నా. ముసలాళ్ళ పెన్షన్ 200 ఉండింది ఒకప్పుడు, కానీ ఈరోజు 4,000 వస్తుంది. ఎంత వస్తుంది పెద్దమ్మా? 4,000 వస్తుంది. మీరెవరు రోడ్డు పైకి రాలా, మాకు 2,000 పెంచండి, 3,000 పెంచండి మీరు అడగలా. మీరు అడగకపోయినా మీకు 4,000 ఎలా వస్తుంది? 200 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్
15,000 అయింది, ఈ పెన్షన్ 4,000 అయింది. ఎలా వచ్చింది? మాకు బియ్యం కోట సరిపోదని చెప్పేసి మీరు కొట్టాడారా? కొట్టాడికి పోయినా ఈరోజు ప్రతి మనిషికి ఒకప్పుడు 4 కేజీలు వచ్చేది, ఇప్పుడు 5 కేజీలు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ 6 కేజీలు వస్తుంది. అంటే తెల్ల బియ్యం కార్డు కలిగిన వాళ్ళకు నెలకు ప్రతి మనిషికి ఇక్కడ అదనంగా 1 కేజీ, అక్కడ అదనంగా 2 కేజీలు వస్తుందంటే అదిగో మందకృష్ణ మాదిగన పోరాటం చేయబట్టే, ఎంఆర్పిఎస్ పోరాటం చేయబట్టే వికలాంగుల పెన్షన్ పెరిగిందంటే మన వల్లే. మాలల్లో, మాదిగల్లో, ఎరుకులలో, యానాదుల్లో కొడితే తిడితే గ్రామాల్లో మనం ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నాం. అలాంటి ఎస్సీ ఎస్టీ కేసు ఉండడం వల్ల, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉండడం వల్లే గ్రామాల్లో మన జోలికి రావడానికి ఇప్పుడు భయపడుతున్నాం ఎంతో కొంత. ఈ రోజు ఇక్కడ చేరటానికి కారణం కృష్ణన్న పుణ్యము. మరి కొంతమంది వ్యక్తుల ద్వారాగా ఈ యొక్క సభలన్నింటిలో సక్సెస్ చేసుకుంటూ మరి అన్న చొట్టనరేంద్రన్న ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో నా ఎంతో ఉందో నేను చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయని చెప్పి నడుము బిగించుకొని ప్రతి నైట్ అనగా, పగులనక, ఎండనక, వాననకుండా కూడా కష్టపడుతున్నాడు. మరి అటువంటి వాళ్ళ నాయకత్వంలో మాలాంటి వాళ్ళు నడవటం అంటే ఇది ఒక పూర్వజన్మ పుణ్యమని తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు వచ్చిందంటే దానికి ప్రధాన వ్యక్తి ఎవరైనా అంటే సృష్టికర్తే మందాకృష్ణ మాదిగ గారు. ఈ కులానికే కాదు, మన కులానికే కాదు, అన్ని కులాల్లో ఈ యొక్క ఆధార్ కార్డు మీద, ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేర్చుకున్నారంటే మందాకృష్ణ పుణ్యం. మరి వితంతులకు పింఛను రావడానికి కారణం మందాకృష్ణ గారి పుణ్యం. ఈరోజు మరి 188 వాహనం రావడానికి కూడా కారణం కృష్ణన్నే. మరి ఈరోజు మరి ప్రతి ఒక్క విషయంలో ఎంఆర్పిఎస్ అంటే మాదిగల ఉద్యమం కాదు, ఏ కులానికైనా అన్నదండంతో నిలబడి ఏకైక కులం ఉందంటే మాదిగల కులం అనేది ఒక్కటే నిర్ణయం. రెండోది మరి కృష్ణన్న పేరు చెప్తేనే ఏ ఆఫీసులో అయినా అది ఎంఆర్పిఎస్ అని చెప్పగానే వాళ్ళ ఫైల్స్, మూతబడ్డ ఫైల్స్ కూడా తెరిచి గ్రామానికి వచ్చి కృష్ణన్న ఆదేశాల ప్రకారం అందరికీ తెలియజేసి 30 ఏళ్ల కిందట మనం ఎస్సీ మాదిగలు అని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడ్డ రోజుల నుంచి ఇలా గర్వంగా మేము మాదిగలమి అని చెప్పుకునే స్థాయికి ఇలా ఎదగలిగాం. అట్నే మనం వర్గీకరణ సాధించుకోవటానికి ఎంతో మంది మనం మాదిగ బిడ్డలు బలిదానం చేశారు. అద్దంకి ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణా ఆరోపణపై ఐఏఎస్ అధికారులతో సమగ్ర విచారణ జరిపించారని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సంతమాగులూరు, బల్లికురవ ఎస్ఐలు ప్రయాణించిన కారులో గంజాయి, నగదు మద్యం బాటిళ్లు లభించాయన్న ఆరోపణపై నిజానిజాలు తేల్చాలని కోరారు. సంబంధిత పోలీసుల అధికారులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి సస్పెండ్ చేయాలని, గంజాయి రవాణా, గ్రావెట్ అక్రమ వసూళ్లపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై హైకోర్టులు ఆశ్రయిస్తాయని నీలం నాగేశ్వరరావు తెలిపారు. ఇటీవల ఒక కారు యాక్సిడెంట్ అయ్యి 2 మనుషులను ఢీకొట్టింది. తీరా ప్రజలు వెళ్ళి ఆ కారులో ఎవరున్నారని చెప్పి చూస్తే యాక్సిడెంట్ చేసింది ఎవరు అని ఆ కారులో సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, బల్లిపురం ఎస్ఐ నాగరాజు ఇద్దరు సివిల్ డ్రెస్లో ఉన్నారు. తర్వాత ఆ కారు డిక్కీలో చూస్తే డబ్బు ఉంది, గంజాయి బ్యాగులు ఉన్నాయి, తర్వాత మద్యం బాటలు ఉన్నాయి. తర్వాత ప్రజలను చుట్టుముట్టిన తర్వాత ఇద్దరు అక్కడికి అద్దెకి సిఐ సుబ్బరాజు చేరుకున్నారు. వాళ్ళందరినీ జనాన్ని నెట్టేసి వాళ్ళని సేవ్ చేసి వాళ్ళని పంపించేసారు. ఈ విధంగా అంటే ఈ తీరా చూస్తే ఇదంతా కూడా బల్లికురవ గ్రానైట్ వాళ్ళు పార్టీ ఇస్తే ఈ ఎస్ఐలు ఇద్దరు వెళ్ళారని, వాళ్ళు అక్కడి నుంచి గంజాయి తెచ్చారని తెలుస్తుంది. దీనికి అంతకుముందు ఇక్కడ దరిసేసా చేశాడు మురళి అని, ఆయన ఇప్పుడు దాచేపల్లి ఏదో ఆ ఏరియాలో, పల్నాడు ఏరియాలో సిఐగా పనిచేస్తున్నాడు, ఆయన కూడా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. వీళ్ళంతా పోలీసు అధికారులు ఈ అక్రమ బల్లికురవ గ్రానైట్ రవాణాలో కీలక పాత్ర వహిస్తూ ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టకుండా అక్రమ రవాణాను సహకరిస్తున్నారు. అందుకు బహుమానంగా వాళ్ళు పార్టీ ఇచ్చారు. సరే, మద్యం మాటలు, ముందు తాగటం, డబ్బులు తీసుకోవటం ఇవన్నీ సహజమైన అనుకున్నా కానీ భారతదేశంలో చాలా పోలీసు అధికారులు కారులో గంజాయి ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడ వచ్చింది,
ఎవరు సరఫరా చేశారు. కాబట్టి ఈ అక్రమ గంజాయి రవాణా చేస్తున్న వ్యాపారం చేస్తున్న సందమంగళూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, బల్లిగురు ఎస్ఐ నాగరాజుని NDPS కింద యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దర్శి DSP బాలమురళీకృష్ణ, ప్రకాశం జిల్లా హర్షవర్ధన్ రాజు కాకి కథనాలను ఎవరు జనాలు నమ్మే పరిస్థితులు లేరు. అలాగే మద్యం బాటిళ్ళు ఏ బ్రాంచ్ షాప్లో కొన్నారు, QR కోడ్ ఉన్నది. కాబట్టి ఆ బాటిల్ ఎక్కడ కొన్నారు, ఏ బ్రాంచ్, ఏది బ్యాచ్ నెంబర్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూడాలి. తర్వాత జనాల్లో గంజాయి రోగం కొడితే గంజాయి బ్యాచ్ అయ్యి పోలీసులు కూడా తప్పేమంది హోంమంత్రి ఇక్కడ పోలీస్ శాఖలో ఇక్కడ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న పట్టుబడిన SIలని వెంటనే చర్య తీసుకుని డిమాండ్ చేస్తున్నాం. పోలీసులేమి దేవతలు కాదు. అంటే వాళ్ళు నేరాలని బయటపడినప్పుడు కూడా వాళ్ళు ప్రశ్నించరు. చట్ట వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు పోలీసులు పోతుంటారని హైకోర్టు తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి. ఎందుకంటే మన ప్రకాశం జిల్లాలో సమయ్ జానరావు అని మార్కాపురం OSP ఒక ఆయన రైలులో దొంగతనాలు చేపిస్తే పోలీసులు, రిజర్వ్ పోలీసులు 10 మంది ప్రైవేట్ చేపిస్తే అన్ని పట్టుకుని అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారు. చాలామంది చాలా నేరాల్లో ఉన్నారు, కేసులు కట్టరు. కాబట్టి ఈ అద్దెంకి ప్రాంతంలో ఇది రాజకీయ రగడ కాదు, వైసీపీ ఆరోపణలు కాదు, తెలుగుదేశం మౌనం కాదు. ఇది విద్యుత్ శాఖ మంత్రి పుట్టుబాటు రవి నియోజకవర్గంలో జరిగిన పోలీసు అధికారుల గంజాయి అక్రమ రవాణా, అక్రమ వ్యాపార దందాలు. కాబట్టి వెంటనే ఈ SIలు ఇద్దరిని కూడా, ఈ గంజాయి అక్రమ పాల్పడిన SIలు ఇద్దరిని కూడా NDPS యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి, ఇది పోలీస్ విచారణ కాకుండా దీని మీద ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ చేత విచారణ జరిపించాలని పారదర్శకంగా అప్పుడే పోలీసుల మీద ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్తున్నాం. దీన్ని కానీ చేయకపోతే వెంటనే మేము హైకోర్టులో హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషను ఈ SIల యొక్క సంతమంగళూరు బల్లిపుర SIల గంజాయి అక్రమ రవాణా మీద, ఈ కేసు నమోదు మీద, ఈ గాయపడిన దీని మొత్తం విషయం మీద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా బీజేపీ మహిళా మోర్చా మహిళా అధ్యక్షురాలుగా కర్రే శ్రీలక్ష్మి నిర్వహించబడిన పార్టీ పెద్దలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు వాసవి ధన్వంతరి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తమ్మన శ్రీనివాసరావు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు పుష్పగుచ్చం అందజేసి శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీలక్ష్మి గారికి ప్రకాశం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షులుగా ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉందని, ముందు రోజులు అనేక పదవులు అలంకరించాలని ఆకర్షించారు. జై శ్రీరామ్, జై వాసవి. నమస్కారం అండి. మాకు ఇప్పుడు బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలో రావడంతో బాడీ మారింది. అతనే బాపట్ల జిల్లాలో మహిళా మోర్చా జనరల్ సెక్రటరీగా పనిచేశారు. మరియు ఈ ప్రకాశం జిల్లాలో కొత్తగా టీంలో మా వాసవి ధన్వంతరి చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ అయిన కర్రే శ్రీలక్ష్మి గారికి మహిళా మోర్చా బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా రావడం చాలా శుభదాయకం. మేడం చాలా మంచి మనసు, ఎవరికైనా సేవ చేద్దామనే మంచి మనసుతో ఎప్పుడూ ఆరాటపడతా ఉంటుంది. ఆ మేడానికి ఇంకా ఉన్నత స్థాయి పదవులు మంచిగా రావాలని వాసవి ధన్వంతరి చారిటబుల్ ట్రస్ట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఆ దేవుడి ఆశీస్సులు ఆ సింగరకొండ ఆంజనేయ స్వామి మరియు వాసవి అమ్మవారు మరియు ఆ వెంకటేశ్వర స్వామి మరియు వాసమ్మవారి ఆశీస్సులు దండిగా ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నా. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అద్దెకి మండలం సాధునగర్ నామ్ హైవే రోడ్డుపై ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గొర్రెపాడు గ్రామానికి చెందిన బి నాగేశ్వరరావు బరికెట్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు 108 సిబ్బందికి సమాచారం చేయడంతో ప్రథమ చికిత్స అనంతరం అద్దెకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతం ఇతని ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చింతల్పూరి చారిటబుల్ ట్రస్ట్ పల్నాడు హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో చింతల్పూరి వెంకటేశ్వర్ గారి జ్ఞాపకార్థం ఉచిత మోకాళ్ళ
ప్రమోషన్కు సంబంధించిన లాటరీ పద్ధతిలో ఇద్దరు ఎంపిక చేసి అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ గారు మరియు డాక్టర్ చింతలపూడి రమ్య గారు ఈ సందర్భంగా లాటరీ పద్ధతిలో ఎంపికైన ఏల్చూరు గ్రామానికి చెందిన గుడిసె ఆనందరావు, వెల్లల చెరువు గ్రామానికి చెందిన కె లక్ష్మమ్మ గార్లకు త్వరలో ఉచితంగా మోకాళ్ళ ఆపరేషన్ నిర్వహించినట్లు డాక్టర్ అశోక్ కుమార్ గారు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం. డాక్టర్ ప్రచురణ ఓటర్ల సర్వేపై ఎంపీడీఓ శ్రీధర్ సమీక్ష. రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జిల్లా కలెక్టర్, డిపిఓ మరియు ఈసీల ఆదేశాల మేరకు అద్దంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రక్రియ మర్మంగా ప్రారంభమైంది. ఎంపీడీఓ పిఎం శ్రీధర్ తెలిపారు. ఈ నెల 23వ తేదీ నాటికి గ్రామ పంచాయతీల పోలింగ్ కేంద్రాల వివరాలతో కూడిన డ్రాఫ్ట్ పర్చునలు విడుదల చేయనట్లు పేర్కొన్నారు. గతంలో 2021లో ఉపయోగించిన భవనాలు, సదుపాయాలు క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి పంచాయతీ కార్యదర్శులు పీడీఓ నివేదికల ఆధారంగా ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఏప్రిల్ నాటికి ఆమోదించిన 1/1/2020 నాటికి ఆఖరి ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఓటర్ల పరిశీలన సాగుతుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలు మరియు స్త్రీ, పురుష ఓట్ల సంఖ్యను ఖచ్చితంగా నమోదు చేసేందుకు ప్రతి ఇంటికి వెళ్లి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సర్వే సమర్థవంతంగా సాగేందుకు సిబ్బంది స్పష్టమైన ఆదేశాల వరకు జారీ చేయమని, అవసరమైన చోట సచివాలయ సిబ్బందిని కూడా కేటాయించి ప్రతి గంటకు ప్రగతిని సమీక్షిస్తున్నామన్నారు. ఆగస్టు 25 నాటికి వార్డుల వారీగా, కులాల వారీగా పూర్తి చేసి ఓటర్ల వివరాల జాబితాలను సిద్ధం చేయనున్నారు. అనంతరం అభ్యంతర స్వీకరణకు సమయం కేటాయిస్తామని తెలిపారు. అభ్యంతరాలన్నీ పరిశీలించి సరిదిద్దిన తర్వాత తుది ఓటర్ల జాబితాను అధికంగా ప్రచురిస్తామన్నారు. మండల ఓటర్ల మర్మార పరిశీలన పనులు సర్వంగా జరుగుతున్నాయని ఎంపీడీఓ వివరించారు. నా పేరు పిఎం శ్రీధర్, ఎంపీడీఓ అద్దంకి. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర కమిషనర్ గారి ఆదేశాల మేరకు, కలెక్టర్ గారు, డిపిఓ గారి, సిఓ గారి ఆదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ మొదలైందండి. అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పంచాయతీలో ముందు పోలింగ్ స్టేషన్స్ 23వ తారీఖు కల్లా డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఏమన్నారండి. అవి కూడా 21లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన వాటికి అవే బిల్డింగ్లు ఒకసారి వెరిఫై చేసి గ్రామ పంచాయతీ పీడీఓతో కూడా ఆథరైజ్ చేయించుకొని దాన్ని డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఇవ్వమని ఎంపీడీఓలకు చెప్పి ఉన్నారండి, ఆదేశాలు ఇచ్చారు. అది ఒకటి జరుగుతుంది. పోతే మొన్నటి నుండి మొన్న ఏప్రిల్లో ఓటర్ లిస్ట్ ఫైనల్ చేశారండి. అంటే 1/1/26 నాటివి అవి వార్డు వైజ్గా ఫైనల్ చేశారు. వాటికి సంబంధించి ప్రతి వార్డులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మెన్, ఉమెన్ వార్డు వైజు అవి ప్రతి ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ సర్వే చేసి పీడీఓల్ని అవి మొత్తం రిపోర్ట్ ఇవ్వమన్నారు. అది ఈ రోజు నుంచి అవర్లీ బేసిస్ పెట్టామండి. అందరి పీడీఓలకు ప్రొసీడింగ్స్ ఇచ్చాము. పీడీఓలు రెండో పంచాయతీకి కూడా ఒకే పీడీఓ ఉన్నట్లయితే సచివాలయం స్టాఫ్ను కూడా అలాట్ చేశాము. వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈ పీడీఓలు ఈ కార్యక్రమం పూర్తి చేయాలండి. ఈ మొత్తం కూడా 25వ తారీఖు నాటికి పంచాయతీల్లో ఈ వార్డు వైజు, విలేజ్ వైజు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది లిస్ట్ అవుట్ చేస్తారు. దాని మీద కూడా మళ్ళీ అభ్యంతరాలు వాటికి కూడా టైం ఇచ్చారండి. ఈ మొత్తం కూడా అయిపోయిన తర్వాత అన్ని సవరణలు పూర్తి చేసి 7వ తారీఖు సెప్టెంబరు ఫైనల్ లిస్టు పబ్లిష్ చేస్తారండి. ప్రస్తుతం ఈ 2 కార్యక్రమాలు, పోలింగ్ స్టేషన్లు, ఓటర్ లిస్టు వెరిఫికేషన్, ఈ 2 కార్యక్రమాలు జరుగుతున్నాయండి. అద్దంకి మండలంలో 26 పంచాయతీల్లో కూడా ఈ 2 పనులు చేస్తున్నారు. అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశాల గడువు పొడిగింపు. ప్రిన్సిపల్ కోటేశ్వరమ్మ. అద్దంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువు పొడిగించినట్లు కళాశాల ప్రిన్సిపల్ యు కోటేశ్వరమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో జనరల్ కోర్సుపై ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీలో తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం తరగతులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఏడాది నుండి నూతనంగా ఓఏ, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ కోర్సులను కూడా ప్రారంభించామన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రవేశాల గడువు ఈ నెల 17 నుండి 31 వరకు పొడిగించారు. ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న ఈ కోర్సులో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు కళాశాలకు నేరుగా సంప్రదించాలని ప్రిన్సిపల్ సూచించారు.
నమస్కారములు. నా పేరు యు కోటేశ్వరమ్మ. నేను ప్రిన్సిపల్ని, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అద్దంకి నుంచి మాట్లాడుతున్నాను. మా కాలేజీలో జనరల్ వచ్చేసి ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి అనే గ్రూప్స్ ఉన్నాయి. అన్నిట్లోనూ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కోర్సులు మా దగ్గర జరుగుతున్నాయి కోర్సెస్. మరియు వొకేషనల్ గ్రూపులో కూడాను, వొకేషనల్ సంబంధించిన కోర్సులో కూడాను మా దగ్గర ఓఏఎస్, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ అనే కోర్సులు కూడా ఈ సంవత్సరం నుంచి ప్రారంభించాము. కనుక తప్పకుండా ఆసక్తి ఉన్న వాళ్ళు మరి హాజరైతే మీకు ఇంకా వివరాలు కావాలంటే మేము చక్కగా వివరించి చెప్తాము. ఏ కోర్సు ఆ కోర్సుకు సంబంధించిన ఇంపార్టెన్స్, ఎలా ఉపయోగము, ఎలా తొందరగా పిల్లలు ప్రయోజకులు అవుతారు అనే కోర్సులు మేము గురించి చెప్తాము. మరి వొకేషనల్ కోర్సులు అనేవి వృత్తి విద్యా కోర్సులు కాబట్టి పిల్లలు వర్క్ చేసుకుంటూ ఆ వొకేషనల్ కోర్స్ చదువుకుంటూ కూడా వర్క్ చేయొచ్చు. వాళ్ళకి ఎంఎల్టీ కోర్స్ అయిపోగానే వాళ్ళకి మంచి ఉపాధి దొరుకుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ డిగ్రీలో డిఎంఎల్టీ కోర్స్ చేయొచ్చు. అదేవిధంగా ఎంపీహెచ్డబ్ల్యూ కూడాను, ఇది నర్సింగ్ కోర్సు, హెల్త్ వర్కర్గా చేయొచ్చు. అది ఎంఎల్టీ ల్యాబ్ టెక్నీషియన్గా చేయొచ్చు. కనుక ఆఫీస్ వర్క్ చేయడానికి ఓఏఎస్ అనేది ఉపయోగపడుతుంది. ఇవన్నీ మీకు గవర్నమెంట్ జాబ్స్ వచ్చే కోర్సులే. నోటిఫికేషన్స్ వేస్తారు కూడా భవిష్యత్తులో. ఇంకా అన్ని విధాలుగా ఉపయోగపడతాయి మీకు. ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ అనే కోర్సులు రెండును హాస్పిటల్లో వర్క్ చేయడానికి చాలా అవసరమైన కోర్సులు, చాలా ఇంపార్టెంట్ అయిన కోర్సులు. కనుక తప్పకుండా వచ్చి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మా దగ్గరకు వస్తే మేము అన్ని వివరాలు చెప్తాము. డేట్ అనేది ఎక్స్టెండ్ చేశారు గవర్నమెంట్ వారు. 17/8/26 నుంచి మళ్ళీ 31/8/26 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినదిగా కోరుచున్నాము. పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వహణకు గ్యాస్ తిప్పలు, పొయ్యిల పొగతో ఉక్కిరిబిక్కిరి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణలో గ్యాస్ సిలిండర్ కొరత తీవ్ర సమస్యలు. పథక నిర్వహణలో గ్యాస్ సిలిండర్ కొరత. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అందించే మధ్యాహ్న భోజనం పథకం నిర్వహణలో గ్యాస్ సిలిండర్ కొరత తీవ్ర సమస్యలు మారింది. తగిన గ్యాస్ సిలిండర్ల సరఫరా కాకపోవడంతో భోజన నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వంట వండటానికి నెలకు సుమారు 10 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయని అద్దంకి పట్టణంలో గర్ల్స్ హై స్కూల్ మధ్యాహ్న భోజన నిర్వాహకులు తెలిపారు. అయితే గ్యాస్ ఏజెన్సీ లేదా అధికారులు నెలకు 1 లేదా 2 సిలిండర్ మాత్రమే ఇస్తామని చెబుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కట్టెలపై వంట విద్యార్థులకు పొగ ఇబ్బందులు. సిలిండర్ కొరత కారణంగా వీధి లేని పరిస్థితుల్లో పాఠశాల ప్రాంగణంలోని కట్టెల పొయ్యి మీద ఏర్పాటు చేసిన వంట చేయాల్సి వస్తుంది. కట్టెల పొయ్యి నుండి వచ్చే విపరీతమైన పొగ వల్ల పాఠశాల తరగతి గదుల్లో చదువుకునే విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం సజావుగా సాగాలంటే అవసరమైన గ్యాస్ సిలిండర్లు కేటాయించాలని నిర్వాహకులు కోరారు. సంబంధిత విద్యాశాఖ అధికారులు, ఎంఈఓ మరియు గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులు తక్షణమే స్పందించి గ్యాస్ కొరతని నివారించాలని మనవి చేస్తున్నారు. గ్యాస్ రావట్లేదు సార్. ఎప్పటి నుంచి రావట్లేదు? మ్యాక్సిమం ఒక 5 నెలల నుండి. 5 నుంచి రావట్లేదు. ఎట్లా చేస్తున్నారు? కట్టెల పొయ్యిల మీదే చేస్తున్నాము డైలీ. ఇంకా కట్టెలు తెప్పించుకోవటం, ఇంకా 2 పొయ్యిలు పెట్టుకొని ఇంకా డైలీ కట్టెల పొయ్యి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 270 ఇక్కడ. మరి గ్యాస్ వల్ల మీకు ఇబ్బంది? దీనివల్ల ఇబ్బంది సార్. కట్టెల పొయ్యి గ్యాస్ ఇస్తూ ఉన్నారండి. మాకైతే ఇంతవరకు ఇవ్వలేదు. ఇప్పుడు దగ్గర 4-5 సార్లు పోయి వచ్చాం ఆఫీస్కి. వాళ్ళు పోతే సరైన రెస్పాన్స్ ఉండదు వాళ్ళ దగ్గర. హెచ్ఎం గారు నెంబర్ ఇవ్వమన్నారు, నెంబర్ కూడా ఇచ్చారు. అయినా తర్వాత నెలకు 2 ఇస్తూ ఉన్నారు. అది కూడా ఇంతవరకు అయితే ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇప్పుడు గ్యాస్ ఇచ్చి ఎన్నాళ్ళు అవుతుంది మీకు? మాకు ఫస్ట్ ఒకటి ఇచ్చారు, స్కూల్ పెట్టినప్పుడు ఒకటి ఇచ్చారు. అయితే ఇంతవరకు అయితే ఇవ్వలేదు. కనీసం వారానికి ఒకసారి పోయి వస్తానే ఉన్నారు. వాళ్ళు ఆ నెంబరు అప్డేట్ కాలేదని ఇదని ఏదో ఒకటి చెప్తా ఉన్నారు. నేను నిన్న కూడా పోయి వచ్చాను. నిన్న కూడా పోయినా కానీ నాకు ఆ నెంబర్లో ఇంకా పైనుంచి ఆర్డర్స్ రాలేదు. ఫోన్ నెంబర్ అప్డేట్ కావాలా నేను చెప్తాను కానీ నాకైతే ఇచ్చిన అయితే లేదు.
కట్టపై అప్పటి నుంచి ఉంటున్నారు. ఈ స్కూల్ మొదలుపెట్టిన నుంచి కట్టెల మీద ఉంటుంది. నెలకు ఎన్ని సిలిండర్ కావాలి మీకు? నెలకు మామూలు 10 సిలిండర్లు పడుతుంది. నాకైతే నెలకు 10 సిలిండర్లు పడుతుంది. వాళ్ళైతే 2 ఇస్తా ఉన్నారు. ఆ 2 కూడా ఇంతవరకు ఇచ్చినైతే లేదు. ఎంతమంది పిల్లలు? ఇక్కడ 500 మంది. 500. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరకొండపై వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం నందు ఈరోజు స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగినది. ఈ కళ్యాణంలో 5 దంపతులు పాల్గొని వారి శ్రేయవస్త్రములు మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కళ్యాణం తదుపరి వచ్చిన భక్తుల అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ గుంజి శ్రీనివాసరావు గారు చైర్మన్ మరియు ధర్మకర్త మండలి, శ్రీ మద్దినేని శ్రీనివాసరావు గారు కార్యనిర్వాహకారి మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంతటితో ASM న్యూస్ సమాప్తం. నమస్కారం.